హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే, అంటే ఏంటంటే గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ఒక రెండు సినిమాలు చాలా బజ్ క్రియేట్ అయినాయి అనమాట. అదేంటంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా, అంటే ఆ సినిమాలు అవ్వడం ద్వారా ఆ సినిమాల మీద హైప్ కూడా ఒక రేంజ్లో పెరిగిపోయింది. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుకోగానే తెలిసిందే, దీంట్లో పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ అని చాలామంది ఈ సినిమాల మీద సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీమ్స్లలో కానీ చాలా రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ రెండు మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే పుష్ప 2 సినిమా ఆల్రెడీ మనకు తెలిసిందే, అది పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సో పుష్ప 2ని గేమ్ చేంజర్తో కొంతమంది కంపేర్ చేస్తున్నారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ అటు అల్లు అర్జున్ గారిని ఇటు రామ్ చరణ్ గారిని ఇద్దరిని ఈ సినిమా, అంటే ఇద్దరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇద్దరు ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ వాళ్ళకొక సపరేట్, ఆయనకొక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఈయనకొక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ పుష్ప తోటి ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయ్యారు, ఈయన RRR తోటి గ్లోబల్ స్టార్ అయిపోయారు. అంటే వీళ్ళిద్దరికీ డెఫినెట్గా, అంటే ఇన్ కేస్ వాళ్ళకు ఫ్యామిలీస్ మధ్య ఈ మధ్య కాలంలో ఏంటంటే కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయని కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ అది అఫీషియల్గా వాళ్ళు ఎక్కడ ఏ స్టేట్మెంట్ కానీ పెద్దగా ఇవ్వడం అయితే జరగలేదు. బట్ కాకపోతే ఏంటంటే అప్పుడు, అంటే గత ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి ఆ ఏరియాలలో ఇక్కడ అల్లు అర్జున్ ఆయన స్నేహితుడికి వెళ్ళి వైసీపీకి తరపున ప్రచారం చేశాడు కాబట్టి, సో అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళిద్దరి ఫ్యామిలీ మధ్య క్లాషెస్ వస్తున్నాయని చెప్పేసి చాలామందికి ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట, చాలామందికి తెలిసిందే. బట్ ఇక్కడ సినిమాల విషయానికి వచ్చినట్లయితే, సినిమాలు చూసుకున్నట్లయితే ఇది పుష్ప 2 అనేది ఆల్రెడీ పుష్ప 1 పెద్ద హిట్ అయిన తర్వాత సీక్వెల్గా రాబోతున్నటువంటి సినిమానే పుష్ప 2. ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటంటే, గేమ్ చేంజర్ ఒక అప్కమింగ్, అంటే ఏంటంటే ఒకే ఒక స్టోరీ తోటి వచ్చేది గేమ్ చేంజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రెండింటిని కంపేర్ చేసుకోవడం మానేయాలి. ఏంటంటే ఇప్పుడు దానికి సపరేట్ స్టోరీ ఉంటుంది, దీనికి రెండు వేరు, ఇది ప్యారలల్గా దీనికి సీక్వెల్. ఇది అంటే పుష్ప 2 అనేది కంటిన్యూస్లీ పుష్ప 1కి కంటిన్యూ పార్ట్ అనమాట, ఇది వేరు. అండ్ ఇక డైరెక్టర్స్ కూడా ఏంటంటే కొంతమంది గేమ్ చేంజర్ మీద చాలా వరకు ఏంటంటే శంకర్ గారికి ఒక చిన్న మైనస్ జరిగింది. అంటే రీసెంట్గా ఆయనకు తెలుసు, మనకు శంకర్ గారి మూవీస్లలో ఆయన ఎలాంటి సినిమాలు తీస్తారు ఏంటనేది మనందరికీ తెలుసు. ఒకే ఒక్కడు సినిమా కాంచెల్ రీసెంట్గా తీసినటువంటి ఇండియన్ 2, అఫ్కోర్స్ ఆయనకు ఉన్నటువంటి మైనస్ రీసెంట్గా ఇండియన్ 2 అనేది కొంచెం అనుకున్న రేంజ్లో సక్సెస్ అవ్వలేదు. సో దాని త్రూనే కొంచెం గేమ్ చేంజర్ మీద కొన్ని భయాలు అయితే పడ్డాయి అనమాట చాలామందికి. అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా, అది టీజర్ కూడా వచ్చింది, 1 minute 31 seconds ఉంది. సో ఆ 1 minute 30 secondsలలో చాలా చేంజెస్ అయితే చూపించారు శంకర్ గారు. మనకు తెలిసింది ఆయన మార్క్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఒక పొలిటికల్ డ్రామాని తీసుకొచ్చి ఈ టైప్ ఆఫ్ పెట్టాడు. ఇక్కడ పుష్ప 2 వచ్చేసరికి, పుష్ప 2 ఏంటి, అదొక స్మగ్లింగ్, దానికి ఒక నార్మల్ ఒక కూలి పని చేసుకునేటువంటి క్యాండిడేట్ అక్కడ ఇంటర్నేషనల్ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఈ స్టోరీ. అండ్ మెయిన్గా వీళ్ళిద్దరికి గురించి చాలామంది అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కడా కానీ ఏంటంటే వీళ్ళు బయట వాళ్ళు మాట్లాడుకునే ఇష్యూ తప్పితే లోపల వాళ్ళు ఎక్కడా కానీ మాట్లాడుకునేది లేదు. అఫ్కోర్స్ అంటే ఫ్యామిలీ అన్నాక ఎవరికైనా ఇష్యూస్ ఉంటాయి, మేబీ అది ఏపీ ఎలక్షన్స్ తర్వాతనే కొన్ని ఇష్యూస్ జరగవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్గా కలుస్తారు. కాకపోతే ఇప్పుడు అంటే రీసెంట్గా కొన్ని మీమ్స్లలో కూడా వైరల్ అవుతుంది, అంటే రామ్ చరణ్ గారి బర్త్డేకి బన్నీ ట్వీట్ వేయలేదని చాలామంది ఫ్యాన్స్లలో కానీ ట్రోల్స్లలో కానీ, అంటే ఇవి యాంటీ ఫ్యాన్స్ అనేది చాలా బాగా దీన్ని ఎలివేట్ చేశారు. ఈ విషయం మేబీ మనకు తెలియదు, అఫీషియల్గా వేయకపోతే ఇంటర్నల్గా విష్ చేశారేమో, మాట్లాడుకున్నారేమో, అది ఎవరికి తెలియదు కదా. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సుకుమార్ వర్సెస్ శంకర్ గారు అని కూడా మాట్లాడుతున్నారు. సుకుమార్కు శంకర్కు కంపారిజన్ ఏంటండి? అసలు సుకుమార్ గారికి శంకర్ గారికి కంపారిజన్, ఆయన వర్షన్ ఆయనది, ఈయన డైరెక్షన్ ఈయనది, ఇద్దరికి ఎవరికి వాళ్ళ స్టైల్లో వాళ్ళ సినిమాలు తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి, గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప అంటే ఇక్కడ వాళ్ళకు డెఫినెట్గా సినిమా, ఇప్పుడు నా సినిమా అంటే నాకు ఒక ఇది ఉంటుంది, ఆయన సినిమా అంటే ఆయన, ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమాలకి ఎవరి దగ్గర వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసుకుంటారు, వాళ్ళ ప్రమోషన్స్ కూడా చేసుకుంటారు అనమాట. సో దీనికి కూడా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా కానీ, ఈవెన్ ఇంట్లో అయినా బయట వాళ్ళతోటైనా ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఆయన ప్రమోషన్స్ ఆయన చేసుకుంటున్నాడు, ఈయన చేసుకుంటున్నాడు. బట్ బయట వాళ్ళు మాత్రం దీన్ని చాలా ఎక్కువగా ఎంగేజింగ్గా దీన్ని బాగా ఎలివేట్ చేస్తూ చూపించే విషయాలు కూడా మనం చూపిస్తున్నాం. అండ్ ఇంకోటి ఈవెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ పుష్ప టీం ఏదైతుందో ఆల్మోస్ట్ ఒక ఆరు చోట్లలో వాళ్ళు ఒక ఈవెంట్లు కండక్ట్ చేద్దామని పెట్టుకున్నారు. సో వాళ్ళు ఏంటంటే రీసెంట్గా పాట్నాలో ఒక ఈవెంట్ పెట్టుకున్నారు, గేమ్ చేంజర్ వాళ్ళు కూడా లక్నోలో ఒక ఈవెంట్ పెట్టుకున్నారు. అంటే ఏంటంటే ఇవి రెండు పాన్ ఇండియా సినిమాలు, ఓన్లీ తెలుగులో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు అయితే కాదు, రెండు పాన్ ఇండియా సినిమాలు, పెద్ద మార్కెట్ ఉన్న సినిమాలు, పెద్ద కాస్ట్ అండ్ క్రూ తోటి, హెవీ బడ్జెట్ తోటి ఈ సినిమాలు రెండు రిలీజ్ అవబోతున్నాయి. సో దీనికి ఆ బడ్జెట్ రావాలి అంటే డెఫినెట్గా ఈ రెండు సినిమాలకు ప్రమోషన్ అవసరం.
సో ఇక్కడ ఏంటంటే ఒక తెలుగు స్టేట్లోనే ప్రమోషన్ పెట్టి ఈవెన్ గ్లోబల్ అంటే ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయాలంటే డెఫినెట్గా కష్టం. అందుకనే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అటు దిల్ రాజు గారు మనందరికీ తెలిసిందే, ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్. అటు దిల్ రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్స్, ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సో వాళ్ళ రేంజ్లో వాళ్ళు వీళ్ళు ఎవరికి వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు. పెద్ద సినిమాలు డెఫినెట్గా ప్రొడ్యూసర్ అనే వాళ్ళు డబ్బులు పెట్టినప్పుడు ఏమవుతుందంటే డబ్బులు రావాలనే కోరుకుంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, దాని తర్వాత బయర్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఈ సినిమా కొనుక్కుంటే ఎవరికైనా ₹1 లాభం మిగలాలనే ఎవరి మార్కెట్ని వాళ్ళు డెఫినెట్గా ఎంగేజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అందులోనే ఆయన లక్నోలో పెట్టుకున్నారు. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కి లక్నోలో ఈవెంట్ పెట్టుకున్నారు, వీళ్ళు పాట్నాలో పెట్టుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పుష్ప 2కు ఎందుకు ఇంత హైప్ అంటే గేమ్ చేంజర్కి ఆబ్వియస్లీ హైప్ ఉంది, బట్ పుష్ప 2కి మధ్య ఏంటంటే సోషల్ మీడియాలలో వాళ్ళు ఏమంటారు అంటే ఇది రారాజు, హాలీవుడ్కి రారాజు అని అంటున్నారు. డెఫినెట్గా ఏంటంటే పుష్ప అనేది ఏంటంటే ఆల్రెడీ సీక్వెల్ సినిమా, దానికి ఒక హైప్ క్రియేట్ అయి ఉన్నది. పార్ట్ 2 ఇంకా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఈగర్గా వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారు. ఈవెన్ అల్లు అర్జున్ గారికి ఏ విధంగానైతే బయట మలయాళంలో కానీ లేకపోతే తమిళ్లో కానీ ఈవెన్ బీహార్లో కానీ అంటే మొన్న జరిగినటువంటి పాట్నా ఈవెంట్లలో ఈ సినిమాతోటి ఏంటంటే బాగా కనెక్ట్ అంటే పుష్ప ఆ రేంజ్లో హిట్ అయింది కాబట్టి ఆయనకు ఫ్యాన్స్ కూడా అదే రేంజ్లో పెరిగారు. ఈవెన్ గేమ్ చేంజర్ కూడా ఆ సినిమా రిలీజ్ అయితే ఇంత మునుపు రిలీజ్ అయినటువంటి RRR సినిమాలతోటి రామ్ చరణ్ గారికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎవరికి వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు ఒకే ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అని చెప్పేసి కొంతమందికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎవరు విన్ను, ఎవరు లాసు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఎవరి సినిమాని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. డెఫినెట్గా సినిమాలు అనేసరికి ఎవరి అయినా కానీ అంటే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి జనాలు చూసేటువంటి రెస్పాన్స్ని బట్టి ఆబ్వియస్లీ ఇండియన్ 2 కొంచెం డిసప్పాయింట్ చేసినంత మాత్రాన ఆ సినిమాని ఏమన్నారు, దాన్ని ఏమీ హిట్ చేయలేదు. దానికి చూసేవాళ్ళు చూశారు, బాగాలేదని వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. దాని తర్వాత ఉన్నది. అండ్ నెక్స్ట్ రీసెంట్గా దేవరకు మిక్స్డ్ టాక్ వచ్చిన దానికి వచ్చే డబ్బులు దానికి వచ్చిన అంత. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఎవరి సినిమా కంటే ఎవరు గెలుస్తారు, ఎవరైనా ఒక సినిమా ఒకరిది ఫ్లాప్ అవ్వచ్చు, ఒకరిది ఫెయిల్ అవ్వచ్చు. అంటే మనం చేసేటువంటి అంటే పనిలో అది సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ తీసుకొచ్చి ఆయనకు గేమ్ చేంజర్ మా బాబాయ్కి తోడు నేను బన్నీకి యాంటీ అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలలో ప్రమోట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎవరికి ఉండదు. ఈవెన్ ఇన్ కేసు ఒకవేళ ఉంటే ఎవరి సినిమాని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఇది హిట్ అయితే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటారు. ఇప్పుడు మేబీ ఫ్యామిలీస్ అన్నప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఉండుంటాయి. డెఫినెట్గా ఏంటంటే ఎవరికి అంటే ఇప్పుడు మన కుటుంబాలలో కానీ లేకపోతే ఇప్పుడు చూసేటువంటి అన్ని కుటుంబాలలో గొడవలు అనేది చాలా సహజం. మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, గొడవ పెట్టుకుంటారు. అండ్ ఇక సినిమాల విషయానికి వచ్చినట్లయితే సినిమాలో 2 సినిమాలు పెద్ద సినిమాలే. ఇటు పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇటు పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. 2 సినిమాలలో ఒకే రేంజ్లో ఉంది. బట్ ఈ 2 సినిమాలు ఎవరు గెలుస్తారు ఏంటి అని అయితే సినిమాని బట్టి ఉంటుందన్నమాట. ఆబ్వియస్లీ ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు గారితో రామ్ చరణ్ ఉంది, ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు. దాని తర్వాత అల్లు అర్జున్ గారిది ఉంది, ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు. బట్ ఏంటంటే ఇక్కడ 2 సినిమాలు అండ్ ఇక్కడ సంక్రాంతి ఒకటి మ్యాటర్ అయిపోయింది. సంక్రాంతి ఏంటంటే ఫస్ట్ డే ఎంత కొల్లగొడుతుంది ఏంటి, ఇక్కడ ఇయర్ ఎండ్లోనేమో బన్నీ గారు వస్తున్నారు, అక్కడ ఇయర్ స్టార్ట్లేమో రామ్ చరణ్ గారు వస్తారు. సో ఇవి ఎవరి క్యాలిక్యులేషన్స్ ఎవరి లెక్కలు వాళ్ళకి మాత్రమే ఉంటాయి తప్పితే ఇంకోటి ఏంటంటే ఇవి మాట్లాడుకొని లేకపోతే ఇది అలా ఉంది ఇది ఇలా ఉందని చాలామంది దీన్ని ఎక్కువగా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ అండ్ సినిమాని వాళ్ళు ప్రేమించుకుంటూ వాళ్ళ సినిమాలను వాళ్ళైతే చేసుకుంటున్నారు అనమాట. సో ఇంకోటి ఫ్యాన్స్ కూడా అక్కడ పాట్నాలో జరిగిన ఈవెంట్కి అల్లు అర్జున్ గారిది ఆల్మోస్ట్ 25,000 పాసులు ఏమో ఇచ్చారనమాట. సో 25,000 పాసులు ఇస్తే అక్కడ 2 లక్షల మంది దాకా వచ్చారంటే ఏంటంటే పుష్పకున్న క్రేజ్ అలాంటిది అనమాట. అక్కడ అంటే సినిమా హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 డెఫినెట్గా ఈగర్గా వెయిట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి దానికి వచ్చారు. ఈవెన్ గేమ్ చేంజర్కి పెడితే గేమ్ చేంజర్ కూడా RRR చూసి వస్తారేమో. సో అందుకనే వీళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఏ స్టేట్లో వీళ్ళు ఒక 6 స్టేట్లలో వాళ్ళు కొన్ని స్టేట్లలో ప్రమోషన్ చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ 2 సినిమాలలో డెఫినెట్గా కాకపోతే కలెక్షన్స్ అనేవి ఒక సినిమాకి ఎక్కువ రావచ్చు, ఒక సినిమాకు తక్కువ రావచ్చు అనమాట. సో ఇది మొత్తంగా ఏంటంటే గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప అంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఏమన్నా ఉన్నా దాని తర్వాత డెఫినెట్గా మాట్లాడుకుంటారు, చేసుకుంటారు అండ్ కలిసిపోతూ ఉంటారు కూడా. సో వాళ్ళ సినిమాలను వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్కువగా దీన్ని ఏంటంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేసే విధంగానైతే మనకు కనిపిస్తుంది. సో మనం 2 సినిమాలని అంటే యాజ్ ఆడియన్స్గా 2 సినిమాలు చూసే ప్రేక్షకులు డెఫినెట్గా ఉంటారు. వాళ్ళు ఎవరైనా కానీ 2 సినిమాలు గెలవాలనే కోరుకుంటాం అండ్ మనం కూడా సినిమా గెలవాలనే కోరుకుందాం.